నమస్తే అన్న, అందరికీ నమస్కారం. చిన్నప్పటి నుంచి మనం చూసుకుంటే ఒకే ఒక మాట అయితే పెద్దలు చెబుతూ ఉంటారు. ఇప్పుడు కష్టపడితే పెద్దయినాక సుఖపడతావు, ఇప్పుడు కష్టపడి చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, తర్వాత పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుందని చెబుతూ ఉంటారు. కానీ ప్రస్తుతానికి ఆ మాట ఏదైతే ఉందో, ఈ రోజు కష్టపడినా సరే రేపు కష్టపడుతూనే ఉన్నాము, ఎల్లుండి కష్టపడుతూనే ఉన్నాము, సంవత్సరాల తరబడి కష్టపడుతూ ఉన్నా సరే మనుషులకు సుఖం సంతోషం అనేది లేకుండా పోతూ ఉంది. ఆ కాలంలో పెద్దవాళ్ళు చిన్నప్పుడు కష్టపడి ఏదైనా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని ఆ మాట చెప్పి ఉంటారు. కానీ ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఎంత కష్టపడినా సరే మనిషికి మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది. అది భార్య వల్ల కావచ్చు, కుటుంబం వల్ల కావచ్చు, సమాజం వల్ల కావచ్చు, పరిస్థితుల వల్ల కావచ్చు, లేకంటే మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం వల్ల కావచ్చు. ఏదైనా సరే మనిషి ఎంత డబ్బు సంపాదించినా సరే కానీ మనశ్శాంతి అనేది దొరకడం లేదు. పూర్వం రోజుల్లో మనం చూసుకుంటే చాలా మంది పొలానికి వెళ్ళొచ్చిన తర్వాత అంత బువ్వ ఏదైతే ఉందో ఒక కూడు తినేసి ప్రశాంతంగా ఒక మడత మంచం ఏదైతే ఉంటుందో అది తీసుకొని చెట్టు కింద వేసుకొని పనుకొని హాయిగా నిద్రపోయేవారు. ఇప్పుడు ఏసీ ఉండి, మంచి బెడ్ ఉండి, అలాగే అన్ని సౌకర్యాలు ఉన్నా సరే సరైన నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అన్నమాట. ఏది ఏమైనా సరే పరిస్థితులు ప్రతిరోజు మారిపోతూ ఉంటాయన్నా. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకొని కష్టాల గురించి ఆలోచించకుండా ప్రతిదానికి ఆలోచన అనేది ఉంటుంది. ఇది జరగాలి, ఇది జరగాలి, ఇది జరగాలని, అది జరిగే టయానికి జరుగుతుందన్నా. దాని వల్లే ఆలోచిస్తూ మనశ్శాంతిని అయితే పాడు చేసుకోకు. నువ్వు మనశ్శాంతిగా ఉండకపోవడం వల్ల నీ చుట్టుపక్కల వాతావరణం కూడా నీకు అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ఇప్పుడు కష్టపడితే రేపు సుఖం వస్తుందన్న మాట పక్కన పెడితే, మనం ఎప్పుడు కష్టపడినా సరే కష్టపడకపోయినా సరే మన మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే మనతో సంతోషం అనేది ఉంటుందన్న ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించగలరని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.